హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. ఇక్కడ నేను వేసే ముగ్గు ఎందుకు వేస్తున్నానని చెప్పంటే, ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఏఏఏ వాళ్ళు అమెరికా నుంచి కూడా మనకి తెలుగు వాళ్ళందరూ అంటే ఆంధ్రాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముగ్గులు పోటీలు కండక్ట్ చేశారనమాట ఆన్లైన్ నుంచి. అది డిసెంబర్ 1 నుంచి జనవరి 15, 2024 వరకు ఎప్పుడైనా మన ఇంట్లోనే ముగ్గు వేసి సబ్మిట్ చేయాలన్నమాట. సో దానికోసం కొన్ని రూల్స్ అయితే పెట్టారండి. వీడియోని 1 to 2 minutes మాత్రమే హెచ్డి రెజల్యూషన్లో వీడియోని సబ్మిట్ చేయాలని చెప్పన్నారు. నెక్స్ట్ వీడియోలో ముగ్గు ఎవరైతే వేస్తున్నారో వాళ్ళు స్టార్టింగ్, మిడిల్ పాయింట్, ఎండింగ్ పాయింట్ వీడియో తీసి సబ్మిట్ చేయాలి క్లియర్గా అని చెప్పన్నారు. 1 to 3 members వరకు హెల్పర్స్ని కూడా పెట్టుకుని చేసుకోవచ్చంట. బట్ నేను ఒక్కదాన్నే వేశానండి. వీడియో మా హస్బెండ్ తీస్తున్నారు. ఇంకా నాతో పాటు జోహి మా అమ్మ ఉంటారు కాబట్టి జస్ట్ అట్లా కూర్చొని చూస్తున్నాను అనమాట. ఇది మా ఇంటి ఎదురుగా అంత పెద్ద వాకిలేం లేదు. సో అందుకని మా ఇంటికి ఆపోజిట్లో పైన డాబా మీద ఖాళీ ప్లేస్ ఉంటుందన్నమాట. సో ఆ ప్లేస్లో నేనైతే ఆఫ్టర్నూన్ అట్లా స్టార్ట్ చేశాను అనమాట, సండే రోజు. సో ముగ్గు వేయడానికి చాలా టైం అయితే తీసుకుందండి. ముగ్గు వేయడం ఈజీగానే ఉంటుంది కానండి దానికి కలర్స్ వేయడానికి మాత్రం టైం ఎక్కువ అవుతుంది. సో అందుకనే నేనైతే ఈ ముగ్గు అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. సో సంక్రాంతి అంటే మనందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే పాల పొంగళ్ళు కాబట్టి అందుకని దానికి సింబాలిక్గా ఉంటుందని చెప్పేసి ఇట్లా పాల పొంగళ్ళు కూడా నేను మిడిల్లోనే వేశానండి. పైన ఏ అని పెట్టాను చూసారా. మనం ఏ ముగ్గు వేసినా కూడా డెఫినెట్గా ఆ ముగ్గు లోపల కానీ లాస్ట్లో అంటే ఈ చివర్లో ఎక్కడైనా కూడా వాళ్ళ ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ అనేది మెన్షన్ చేయమని చెప్పారు. సో అందుకని నేను మిడిల్లోనే అట్లా మెన్షన్ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ముగ్గు వేయాలి అంటే ముగ్గుల పోటీలు డెఫినెట్గా చుక్కలు ఉండాలండి. చుక్కలు ఉంటేనే ఆ ముగ్గుని పోటీల్లో కన్సిడర్ చేస్తారనమాట. డిజైన్స్ వేస్తాం కదా, ఫ్లవర్స్, ఆకులు అలా చుట్టూతా, అలాంటి వాటిని ముగ్గు కింద కన్సిడర్ చేయరండి. కాంపిటీషన్లో ఖచ్చితంగా చుక్కల ముగ్గుని మాత్రమే కన్సిడర్ చేస్తారు. సో అందుకని కలర్స్ వేసి దాని మీద మెలికిన ముగ్గులా వేస్తాను కదా. అంటే సంక్రాంతికి ధనుర్మాసం పడతారు కదా, డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు ఈ మధ్యలో ఉన్న డేస్ని ధనుర్మాసం అని చెప్పంటారు. ఆ ధనుర్మాసంలో వేసే ముగ్గుల్లో డెఫినెట్గా గీతల ముగ్గులు ఉంటాయి అన్నమాట. ఆ గీతల ముగ్గులు ఈ చుక్కల ముగ్గులు అనమాట. సో ఆ ముగ్గు సంక్రాంతికి సంబంధించింది కాబట్టి పోటీల్లో కాంపిటీషన్లో డెఫినెట్గా ఇలా చుక్కల ముగ్గు ఉండాల్సిందే. సో అందుకని నేను అలా అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. నెక్స్ట్ ముగ్గు ఎంత ఉండాలి అంటే 4x4 ఉండాలి. జానీ జరిగిపో ఇల్లు ఏమందే జానీ ఏమందో. ముగ్గు వేసేటప్పుడే కలర్స్ అయిపోయినాయండి. సో అవి తెచ్చుకోవడానికి అని చెప్పేసి కిందకి వెళ్ళి మళ్ళీ వచ్చి యాజ్ యూజువల్గా వేసేస్తున్నాను. అయ్యే మాట్లాడేది. ముగ్గు వేసుకున్న టైంలో మాకైతే బోర్ కొట్టకుండా జోహి కబుర్లు చెప్తా ఉన్నాడు. జోహి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునేంతవరకు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడనమాట. మా అబ్బాయితో మంచి ఎంటర్టైన్మెంట్ అండి, ఎనర్జీ కూడా ఉండాలి. మేము పైన కూర్చుంటే మాతో పాటు జానీ కూడా వచ్చేసి కూర్చుంది పాపం సైలెంట్గా. చూసాలే. మా అమ్మ కాసేపు ముగ్గేస్తుంటే అట్లా చూస్తూ ఉండేది. నా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ
నేను ముగ్గు వేసినంత వరకు, అంటే 1 మంత్ సంక్రాంతి నెలపట్టిన దగ్గర నుంచి సంక్రాంతి పండగ అయిపోయేంత వరకు ముగ్గులు వేస్తూనే ఉండేదాన్ని ఎవ్రీడే. మా అమ్మమ్మ అయితే నా ముగ్గు అయ్యేంత వరకు అలా కూర్చొని చూస్తూ ఉండేది. సో అలాగే ఇప్పుడు కూడా మా అమ్మ నేను ముగ్గేస్తున్నానని మా అమ్మ అలా కూర్చుని ఉంది. జోహి ఆడుకుంటున్నాడండి. ఇక్కడ నేను వేస్తున్న ముగ్గు కొంచెం ఎందుకు వేస్తున్నానో చెప్తానండి. శంకుచక్ర నామాలు వేస్తున్నాను. ఎందుకు వేస్తున్నాను అని చెప్పి అనుకోవచ్చు, నా ఫేవరెట్ గాడు కాబట్టి వేస్తున్నానని అనుకోవద్దండి. సంక్రాంతి అంటే రంగనాథస్వామి గోదాదేవికి సంబంధించింది కాబట్టి, రంగనాథస్వామి గోదాదేవి అంటే నథింగ్ బట్ వెంకటేశ్వర స్వామి కదా. సో అందుకు వేశానండి. సంక్రాంతి అంటే భోగి మంటలు ఉంటాయి కాబట్టి భోగి మంటలు వేశాను. 1 సైడ్ గంగిరెద్దును వేశాను. లాస్ట్లో సంక్రాంతి శుభాకాంక్షలని రాశానండి. అది కాకుండా ఈ పక్కన రైతే రాజని రాశాను కదా, అది ఎందుకు రాశానంటే సంక్రాంతి రైతులకు సంబంధించిన పండుగ కాబట్టి రైతే రాజు అని చెప్పి రాశానమాట. సో కొంచెం ఎక్స్ట్రా డెకరేషన్గా బాగుంటుందని చెప్పేసి ప్రమిదల్లో కూడా నేను దీపాలు కూడా చుట్టూతా పెట్టానండి. సో చుట్టూతా ఉన్నది కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నాయి, మిగిలినవి వచ్చేసి బంతిపూలు న్యాచురల్ అనమాట. సరిపోలేదని చెప్పేసి అలా బంతిపూలు లైన్గా పెట్టుకున్నాం. అవి కూడా మంచి బ్రైట్గా చాలా బాగా కనిపిస్తున్నాయండి. సో నేను రంగోలీ కాంపిటీషన్లో ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అండి. ఇంట్లో ఉండి వేయొచ్చు కదా అని చెప్పేసి నేను కూడా పార్టిసిపేట్ చేద్దాము రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాను. వెంటనే ఆ సండే రోజు వేసానండి. ఈ విధంగా అవుట్పుట్ అయితే వచ్చింది. మీకు ఎలా అనిపించిందో వీడియోలో చూసి లాస్ట్ వరకు చూడండి, ఎలా వేసాను ముగ్గు అనేది చూసి మీకు గనక నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి. నా ముగ్గు నచ్చితే మాత్రం లైక్ చేయండి, మర్చిపోవద్దు. ముగ్గంతా వేసేసిన తర్వాత ఆ వీడియోని 2 మినిట్స్ వరకే ఉండేలాగా కట్ చేసుకోవాలండి. అది కూడా 1 GB కన్నా తక్కువే ఉండాలంట వీడియో. సో ఆ విధంగా ఉన్నదాన్ని అప్లోడ్ చేసేయాలి. మనకు నచ్చిన ఏవైనా ఒక 3 ఫొటోస్ను మంచి క్లారిటీ ఉన్నాయి కూడా సబ్మిట్ చేసుకోవాలన్నమాట. దాంట్లో వెబ్సైట్లోకి వెళ్ళి నేను ముగ్గు వేసేసిన తర్వాత మా పక్కన చుట్టుపక్కల అపార్ట్మెంట్ పైన ఉన్నారు కదా, వాళ్ళు చూసి పెయింటింగ్లా ఉంది ఏంటిదని చూసారంటండి. కానీ బాగా వేసావు, ప్రైజ్ వస్తుంది అని అన్నారు. మరి ఏమో చూడాలండి. రిజల్ట్ వచ్చేసి మార్చి 29th అనౌన్స్ చేస్తారంట. అప్పుడు మనకు ప్రైజ్ వస్తుందో లేదో అనేది తెలిసిపోతుంది. ప్రైజ్ మనీ వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 25,116,000, సెకండ్ ప్రైజ్ 15,116,000, థర్డ్ ప్రైజ్ 10,116,000, ఫోర్త్ ప్రైజ్ వచ్చేసి 5,116,000, ఇంకా ఫిఫ్త్ ప్రైజ్ 2,116,000. ఇవి కాకుండా 100 మెంబర్స్కి 10,116,000 ఏ సర్టిఫికెట్ ట్రోఫీ కూడా ఇస్తారంటండి. మన లక్ ఎలా ఉందో చూద్దాం. బాయ్, టేక్ కేర్.